తప్పక జయము కలుగును. నారద మహాముని ఈ వ్రతమును శక్తి గల వారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరం ఒక మారైనను చేయవచ్చును. ఎవరి శక్తానుసారము వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి ఎందు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినమున గాని చేయవలను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారం నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు మీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించుచున్నాను అని తన మనసున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలెను. ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానములు నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలము ఈ వ్రతం ఆచరింపవలెను. పూజా స్థలమును గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలుగా 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములను పరచి దానిపై బియ్యం పోసి దానిపై కలశంను ఉంచవలేను. కలశంను వెల్లితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలేను. లోభత్వం చేయరాదు. యథాశక్తి అన్ని ఆచరించవలేను. ఆ కలశం మీద మరలా కొత్త వస్త్రం పరచవలేను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమను ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక కర్షం బంగారంతో గాని, అర్ధకర్షం బంగారంతో గాని, లేదా తుదకు పావు కర్షం బంగారంతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకం గావించి మండపంగా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్ట దిక్పాలకులను, ఆదిదేవత ప్రత్యేకి దేవతలతో సహా పూజించవలేను. మొదట కలశమున వరుణ దేవుని పూజ చేయవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలేను. తరువాత అష్ట దిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయవలేను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును, స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతమును ఆచరించవలేను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికముగానే వ్రతం ఆచరించవలేను. తుదకు ఏ దినమునైనను సాయంకాలం ఈ వ్రతమును ఆచరించవలేను. వ్రతమును చేయవారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనితో బియ్యం నూక, చక్కెర లేనితో బెల్లము ఇవన్నీ సమానంగా అనగా చేరుంబావు చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధముగా నైవేద్యములు జరిగించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిపి భోజనం చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా రుచి గీతాధికములను జరిగించవలేను. ఇది భూలోకమున కలియుగం నందు ఇష్ట కామితార్థములను బడయుటకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది ప్రథమాధ్యాయ సంపూర్ణము. మళ్ళీ గంట కొట్టి హారతి ఒక కథ ఒక పల్లెంలో ఆయన ల్యాండ్స్కేప్ వెళ్ళిపోదాం అంటున్నాడు. మరి ఆయన చెప్పే పర్మిషన్ basically he just removed the water and is asking whether I should go or not. water remove chestanu and use cheyanta okay ఇంకోలు వస్తాను అది వేరే వస్తాను అదే అడిగినా బేస్మెంట్ క్లీన్ చేయాలి కదా అంటే మేము చేయాలి రేపు పొద్దున వస్తాను వాళ్ళు మొత్తం ట్రైన్ అయిపోయింది. ఇక్కడ వాటర్ లేదు ఇందులో లేదు వాటర్ ఇప్పుడు ఆన్ చేస్తారు ఇట్లా కొంచెం వాళ్ళిద్దరు మాత్రం కథకు తీసుకుంటాం. మనం అట్లా అనుకున్నాం. ద్వితీయాధ్యాయ ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతం చేతిలో దేవుడికి చేసే ఇప్పుడు ప్రథమ అధ్యాయం అయిపోయింది కాబట్టి
చేతిలో ఎందుకు ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారికి చెప్తున్నాను. పూర్వం కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగిలిన దరిద్రులకు తెచ్చే అన్నవస్త్రము లేక ఆకలికి బాధపడుతూ ప్రతి ఇల్లును తిరుగుతుండేది వాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టములను అనుభవించడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందిన వాడై ఆ వేద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణుడా, నీవు వేద విధుండవై ఉండియు ఇట్లు దరిద్రం అనుభవించు తిరుగుతుంటివేమి అని అడిగాను. ఓ ప్రభు, నేను మిగిలి దరిద్రుడను, భిక్షాటన జీవిస్తున్నాను, చాలా కష్టములు పడుతున్నాను. నా దరిద్రం పోవటకి ఏమైనా ఉపాయం చెప్పుమని ఆ బ్రాహ్మణుని అడిగాను. బ్రాహ్మణుడా, ఓ శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవడం. ఆ సత్యనారాయణ వ్రతం ఆచరింపము. ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యుడాయను. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదనని తన మనసులో సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలంలో లేచి నిత్యకృత్యంలో నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతం చేయుతున్నని తన మనసును మరలా సంకల్పించుకొని భిక్షాటనకు బయలుదేరను. ఆ దినమున ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరించను. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించాను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసన విడువక సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించుండెను. ఈ విధముగా ప్రతి మాసం సత్యనారాయణ వ్రతం చేయించున్నట వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడవుటయేగాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడై అంచెమున మోక్షము పొందెను. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా నుందురు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదునకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిసిందని అని సూతుల వారు చూసిరే. మరలా ఆ మునులు సూతుల వారు ఇట్లనిది, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతం చేసినా అది అంతయు సవిస్తరముగా చెప్పమని కోరింది. సూతుల వారు ఇప్పుడు చెప్తున్నారు, ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరిచే చేయబడినదో చెబుతున్నాను వినుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయించుకున్నాను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రత కథ వినించలేదు. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయించుండగా కట్టెలు అమ్ముకొని జీవించేవాడు వచ్చి కట్టెలు కావడి నీటిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతం చూశాడు. కట్టెలను అమ్మున అతడు మిగుల ఆకలి దప్పులతో నుండి బ్రాహ్మణుడు చేయించున్న దాన్ని చూచి, ఓ మహాత్మా, మీరు చేయించున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితం వచ్చి దైవ విషయం ఓ ఈ సత్యనారాయణ వ్రతం సకల విశ్వజీవులు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా కట్టెలమ్మ వాడి మిగుల సంతోషించి దాహం తీసుకుని ప్రసాదం చేసిన వెంబట ఇంటికి వెడలిపోయాను. కట్టెలు అమ్మున అతడు సత్యనారాయణ వ్రతం చేయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజంపై పెట్టుకుని ఈ దినము ఈ పుల్లల అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతం చేసేదనని సంకల్పించుకొని పట్టణంలోనికి బయలుదేరను. కట్టెలమ్మ ఇతడు గాతడు ఆ దినము ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా కట్టెలు కావడికి పూర్వం దినము కంటే రెట్టింపు ధనము వచ్చను. అందుకు అతడు తీవ్ర సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలుగు నీరును ఇంటికి చేరను. తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతం ఆచరించను. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను సంతోషమును పొంది జీవితకాలము సకల సుఖమును అనుభవించి అంతమ స్వర్గలోకమును పొందెను. ఇది ద్వితీయ అధ్యాయ సంపూర్ణం. द्वितीयोऽध्यायः మీకు అర్థమైతే